దీవిస్తున్నాను. ఈ దీవెన ఎలాంటిదంటే, నీవు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు. ఎవరైనా నిన్ను ఒకవేళ ఎవరైనా శపించారా, వాళ్ళు శపించబడతారు. నీ ద్వారా ఈ భూమి మీద సమస్త భూజనులు దీవించబడతారు. హల్లెలూయా. నీ పేరు గొప్ప చేస్తాను. ఆమేన్. ఇంకా చదువు అది ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళి మళ్ళీ 28వ అధ్యాయం. నీ మీదకి ఎవరైనా శత్రువులు వచ్చారనుకోండి, గొడవ పెట్టుకున్నాడానికి వచ్చారు, కేసు పెట్టారు. ఈ మధ్య అంటే కేసు, అంటే కేసు. హల్లెలూయా. భార్య భర్తల మధ్య కేసులు, అన్నదమ్ముల మధ్యలో కేసులు, అవునా? అన్న చెల్లెల మధ్యలోకి ఏంటని కేసులే కేసులు. మా ప్రేయర్ గ్రూప్లో కోర్టు కేసులు ఉన్న వాళ్ళు 4 ఉన్నారు. హల్లెలూయా. పాపం ఒక అమ్మాయి భర్త మంచి గవర్నమెంట్ జాబ్ అండి, 2 చక్కటి పిల్లలు. ఆ అబ్బాయి ఈమెను వదిలేసి ఇంకొక ఆమెని తెచ్చుకున్నాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు అని తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. హల్లెలూయా. ఇలాంటి తప్పు చేస్తున్న కుమారుణ్ణి సమర్థించే తల్లిదండ్రులని దేవుడు దీవిస్తాడా? హల్లెలూయా. ఇప్పుడు ఆ భార్య, ఆమెకి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ చనిపోయింది, నాన్న మంచంలో ఉన్నాడు. ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆమె చాలా సన్నగా అయిపోయింది, బక్కగా అయిపోయింది. ఆమె ఏం చేయలేక కోర్టుకి వేసింది కేసు. కోర్టు కేసు వేయడం అంత ఈజీయా? లాయర్లకి డబ్బులు ఇవ్వాలి. ఆమె తినడానికి లేదు. ఆమె ఎక్కడి నుంచి లాయర్కి ఇస్తుంది? ఏదో విధంగా ఆమె చేస్తుంది. వాయిదా తర్వాత వాయిదా, ఈ నెల వాయిదా, వచ్చే నెల వాయిదా. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? కనీసం ఒక 7 సంవత్సరాల నుంచి ఆమె కోర్టుకి తిరుగుతుంది. పిల్లల హల్లెలూయా. పిల్లలు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు మా బాబు 7th క్లాస్కి వచ్చేసాడు, పాప 5th క్లాస్కి వచ్చేసింది. పెద్దగా అయిపోయారు పిల్లలు. ఒకటే అడుగుతారు, మా డాడీ రావాలని ప్రార్థన చేయక్క అని అడుగుతారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. తినడానికి కూడా తిండి లేదండి. అలాంటి పరిస్థితి. ఏదో ఒకటి. ఆ భర్త మహానుభావుడు చెప్తున్నాడు, నాకు ఈ పిల్లలు వద్దు. అతనికి గవర్నమెంట్ జాబ్, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేను, నాకు ఈ పిల్లలు వద్దు, పైసలు కూడా ఇవ్వను వాళ్ళకి. హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు శిక్షిస్తాడా లేదా? కానీ ఇంకా శిక్షించట్లేదు, సమయం ఇస్తున్నాడు. ఎక్కడన్నా మారతాడేమో. మారలేదనుకోండి, ఒకరోజు దేవుడు పనిష్మెంట్, తీర్పు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇలాంటి కేసులు ఉన్నారు. ఒక సహోదరి భర్త చనిపోయాడు, ఆమెకి ఒక్కడే కొడుకు, రావాల్సిన ఆస్తి అత్తమామ ఇచ్చేయచ్చు కదా, ఆమెకి ఇవ్వట్లేదు. అదొక కేసు. హల్లెలూయా. ఇంకొక తల్లి పెళ్ళయింది, కాపురానికి రావచ్చు కదా, నేను రాను, నాకు 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని ఆమె కేసు పెట్టేసి కూర్చుంది. ఇప్పుడు ఆ కేసు కోసం ఆ తల్లి తిరుగుతుంది. ఏంటి కేసు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని వాక్యంలో ఉంటే, నా ప్రియమైన బిడ్డ, దేవుని ఆజ్ఞలను గనక పాటిస్తే, నీ మీదికి అన్యాయంగా ఎవరైనా వస్తే దేవుడు ఆ శత్రువులను నాశనం చేస్తాడు. ఆమేన్. చదువు, నెక్స్ట్ చదువు. వాళ్ళు పారిపోతారు. ఇంకా మీ గిడ్డంగులను, మీ యొక్క స్టోరేజ్లను, మీ గృహాలను, మీ ఇంటిలో ఉన్న గదులను, ధాన్యం పోసుకుంటారు కదా, ఆ యొక్క గాదులను ఆయన దీవిస్తారు సమృద్ధిగా. మీ పంటలను ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మా గ్రూప్లో ఒక సహోదరు ఉందండి, వాళ్ళకి మిరప తోట ఉంది, పత్తి తోట ఉంది. చాలా మరి ఒకరోజు మిరప తోట అంట ఇట్లా మొత్తం వాడిపోయి ఏదో తెల్లగా ఏదో బూజు వచ్చినట్టు వచ్చిందనమాట. చాలా ప్రార్థనలో ఉంటుంది ఆ సహోదరి. సిస్టర్ ఇలాగా ఉంది అని గ్రూప్లో చెప్పి ప్రార్థన చేయించింది. అందరం ప్రార్థన చేశాం. సరే నేను చెప్పానమ్మా, ప్రార్థన నీళ్ళు తీసుకొని కూలి ప్రార్థన తైలం అందులో నీళ్ళలో వేసి మొత్తం పొలం అంతా చల్లు అని చెప్పాను. వెళ్ళి ఉదయమే ఆమె అక్కడ చదివింది, కీర్తన 91 చదివి ఆ చల్లు మొత్తం నీళ్ళని, ప్రార్థన నీళ్ళు చల్లగానే మధ్యాహ్నం వరకు ఆ తెలుపు అంతా పోయిందంట. చక్కగా గ్రీన్ గా మంచిగా పచ్చగా వచ్చేసిందంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కటి పంట. ఆమె చెప్తుంది, సిస్టర్ ఎవ్వరి పొలం కూడా లేదు, మా పొలం చాలా చక్కగా ఉంది, బాగుంది, దేవుడు మా పొలాన్ని దీవించాడు. ఆమె
చాలా మిరకల్. ఇట్లాంటి అద్భుతాలు చిన్న చిన్న అద్భుతాలు కావచ్చు, కానీ అది చిన్న అద్భుతం కాదు. మొత్తం అన్ని మళ్ళు మిరప తోట పాడైపోయింది అనుకోండి, అంత నష్టమే కదా. హల్లెలూయా. మీకు తెలుసు పత్తి చేను ఇవన్నీ ఎలా ఉంటాయో. కొంచెం కూడా వర్షం వస్తుంది, అయితే అంతటా వర్షం పడుతుందంటే వాళ్ళ పత్తి చేను మీద మాత్రం వర్షం పడట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆమెకి టెన్షన్, వర్షం పడిందంటే పత్తి అంతా పోతుందక్క, ఎలాగా ప్రార్థన చేయనంటే మేము ప్రార్థన చేసాం, యేసు నామములో వర్షం ఆగిపోను గాక అని ప్రార్థన చేసి అది పంట ఇంటికి వచ్చే వరకు కూడా ఆ వర్షం రాలేదు, తడవలేదు, చక్కగా ఉంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు చూపిస్తాను. హల్లెలూయా. నీ పంటను దేవుడు దీవిస్తాడు, నీ పొలాన్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు? అన్నిటికీ ఒక కనెక్షన్. అన్ని మన దీవెన ఒక్కటే చూస్తున్నాం, కానీ అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? హల్లెలూయా. ఇంకా చదువు కంటిన్యూ చేయి. మీరు ప్రభు కట్టడలను ఆజ్ఞలను పాటించి ఆయన మార్గములను నడుతులేని ఆయన తాను మాటించినట్లే మేము తన సొంత ప్రజలుగా చేసుకోలను. భూమి మీద జాతులల్లా మీరు ప్రభు సొంత ప్రజలని గ్రహించి మీ ఎదుట గడగడలాడుతున్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదివి చెప్పేస్తాను నేను. దేవుడు చెప్తున్నాడు, మీరు కనుక దేవుని ఆలయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించి ఆ ప్రభుని మహిమపరిచి ఆ దేవుణ్ణే ఆరాధించి వేరే ఇంకా ఏ అన్య దేవతలు కానీ, ఏ ప్రసాదాలు కానీ, ఏ తాయెత్తులు కానీ ఎక్కడ కూడా మీరు వెళ్ళకుండా దేవుని ఆజ్ఞలు కనుక పాటిస్తే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని చూసి అన్య ప్రజలు చూసి భయపడతారు. హల్లెలూయా. అమ్మో ఆమె దేవుని బిడ్డ, అమ్మో ఆయన చాలా ప్రార్థనాపరుడు, ఆమె చాలా బాగా ప్రేయర్ చేస్తుంది, ఆమె జోలికి వెళ్ళొద్దు. హల్లెలూయా. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని భయపడతారంట నిన్ను చూసి. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఈరోజు నువ్వు ఊర్లో తల ఎత్తుకొని తిరుగుతున్నావా, తల దించుకొని తిరుగుతున్నావా? అన్ని విషయాలలో నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అప్పుల పాలయ్యారండి? ఎందుకు అప్పుల పాలయ్యారు? నీ జీవితంలో దేవుడు అప్పుల పాలై ఉండడం దేవుని చిత్తమా? నువ్వు వ్యాధుల పాలై ఉండడం, రోగాల పాలై ఉండడం, కష్టాల పాలై ఉండడం దేవుని చిత్తమా? నీ పంట నష్టపోవడము, నీకు ప్రతి విషయంలో కీడు జరుగుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఆటంకం. ఎందుకు? నా ప్రియమైన సోదరి సోదరా, దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు దీవించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఈరోజు నేను తీర్మానం చేసుకోండి. బైబిల్లో మనం చూస్తున్నాము, ఇద్దరు కుమారులు ఉన్నారండి. ఒకసారి లూకా సువార్తకు రండి. లూకా సువార్త 15:10 ఒకసారి చదవండి. పరలోకంలో సంతోషిస్తారంట ఒక విషయంలో. ఏ విషయంలో సంతోషిస్తారు చూద్దాం. లూకా సువార్త 15:10. హృదయ పరివర్తన చెందు ఒక్క పాపాత్ముని విషయము దేవదూతలు సంతోషించరు అని మీతో చెప్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పాపాత్ములంట? ఎంతమంది? 100 మందా? ఒక్క పాపాత్ముడు, ఒక్క పాపి. పాపి అంటే ఎవరండి? దేవుని ఆజ్ఞలను మీరిన వాళ్ళు. మనందరం పాపాత్ములము. హల్లెలూయా. హల్లెలూయా. మోషే గారు కొండ మీద దేవుడితో మాట్లాడుతూ ఆజ్ఞలు తీసుకుంటున్నాడు, కానీ కింద ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ బంగారం అంతా తీసి, మాకు ఇప్పుడు కనిపించే దేవుడు కావాలి, నువ్వు చేస్తావా, నిన్ను చంపేస్తామని అహరోను దగ్గరకు వస్తే అహరోను ఏం చేశాడు? ఒక దూడ బొమ్మని చేసి, ఇదిగో ఇదేమి యెహోవా అని చెప్పాడు. హల్లెలూయా. పాపంలో పడిపోయారు వాళ్ళు, తిని తాగి తందనాలాడారు. అక్కడ దేవుడు చెప్పాడు, ఇది